హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే గరుడన్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అయితే 1 మంత్ బ్యాక్ అనుకుంటా కరెక్ట్గా తమిళ్లో రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందండి. సో ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తమిళ ఆడియోతోనే వస్తుంది. సూన్ నాకు తెలిసి తెలుగు ఆడియోలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంత ఎలివేషన్ ఇచ్చారు కదా ఈ మూవీని అయితే ట్రై చేశాను. ఇంకా సినిమా చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే వాళ్ళు లేపినంత లేదు కానీ రొటీన్ స్టోరీ, కానీ ఎలివేషన్స్ మాత్రం బాగా ఇచ్చారు. సో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కోసం ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. సో తమిళ ఆడియన్స్ అయితే మన సినిమాలను అయితే పెద్దగా ఆదరించరండి. కానీ వాళ్ళ సినిమాలో రాన్ డ్రెస్టిక్గా ఒక పల్లెటూరు సెటప్ని పెట్టుకుంటే చాలు ఎగబడి చూసేస్తారు. సో ఈ మూవీలో కూడా అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎలాగోలా ముగించేయాలన్నట్టు తీసుకెళ్లారు తప్పితే నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. కాకపోతే ఇంట్రడక్షన్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ ఇవి కొంచెం బాగున్నాయి అనిపించింది. ఇంకా ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక 30 minutes అయితే సెకండ్ హాఫ్ బాగానే అనిపించిందండి. కానీ తర్వాత తెలుస్తుంది రొటీన్ స్టోరీ అని. సో ఓటీటీఏ కాబట్టి ఒకసారి అయితే ట్రై చేసేయచ్చు. మరీ వాళ్ళ లేపినంత లేదు, మరీ అంత డల్గా అయితే ఏం లేదు, ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ వైలెంట్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి, చంపుకునేవి. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అయిన సముద్రకాని గారు అయితే 90 days తర్వాత రిజిగ్నేషన్ పెడతారు. సో 90 days తర్వాత ఎందుకు పెట్టారు అంటే ఆ ఫ్లాష్ బ్యాక్లో ఒక చొక్కన్ అనే మన సూరి వల్ల పెడతారనమాట. సో ఈ రిజిగ్నేషన్కి ఆ చొక్కన్కి సంబంధం ఏంటి, అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే హీరో సూరి గారు అండి, ఆయన అయితే 100% ఇచ్చారని చెప్పాలి. సో ఎలాంటి సిచ్యువేషన్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఎంతో పీక్ టైంలోనే ఆయన రియాక్ట్ అవుతారో అయితే చాలా బాగున్నాయి రియాక్షన్స్. సో శశికుమార్ గారి క్యారెక్టర్ ఇంకొంచెం సేపు మూవీలో ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇంకా హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ కానీ మెయిన్గా సెకండ్ హాఫ్లో వచ్చే స్కెచ్ చేసే సీన్ అయితే హైలైట్ అని చెప్పాలి మూవీకి. ఇంకా హీరో ఇంటికి వెళ్ళి ఎవరు తీసుకొచ్చే సీన్ కానీ ఇంకా క్లైమాక్స్లో ట్విస్టులు రివీల్ చేయడం కానీ చాలా బాగుంది. నేను ముందుగా చెప్పినట్టే ఫస్ట్ హాఫ్లో ఇంట్రడక్షన్ సీన్స్ కానీ ఇంటర్వెల్ బ్లాక్ కానీ అండ్ సెకండ్ హాఫ్లో 30 minutes ఇవి మాత్రం హైలైట్గా నిలిచే మూవీకి. ఇంకా 90s బ్యాక్ డ్రాప్స్ని కళ్ళ కట్టినట్టు చూపించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే బీజిఎం బై యువన్ శంకర్ రాజా గారు, ఆయన అయితే అప్ టు ద మార్క్ నాకు అనిపించలేదండి. ఒక్క బీజిఎం కూడా మనకు గుర్తుండిపోయేలా లేదు. ఇంకా సముద్రకాని గారి రోల్ కూడా సరిగ్గా డిజైన్ చేయలేదని నాకు అనిపించింది. ఇంకా స్టోరీలోకి వెళ్ళడానికి కూడా చాలా టైం తీసుకున్నారని చెప్పాలి. అప్పటి వరకు లవ్ సీన్స్, క్రింజ్ కామెడీ ఇవన్నీ పెట్టి టైం వేస్ట్ చేశారు. ఇంకా సినిమాలో ఉన్న ముగ్గురు క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండేది. ఇంకా మెయిన్ ప్లాట్ పాయింట్ తెలిసాక ఈ మూవీ అంతా కూడా రివెంజ్ మోడ్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అంత పవర్ఫుల్గా చూపించిన మెన్షన్ కూడా లాస్ట్లో ఇంపాక్ట్ లెస్గా చూపించారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఓటీటీనే కాబట్టి ఒక్కసారి అలా ట్రై చేయొచ్చు. ఎస్పెషల్లీ సూరి గారి పర్ఫార్మెన్స్ కోసం అయితే ఒకసారి అలా చూసేయచ్చండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.